ఏమైనా వాళ్ళరా మరి వచనం ధ్యానించుకుందాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. యాకోబు 4:3. మీరు నా నామమున దేన్ని అడుగుదురో దానిని చేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కానీ దాని అర్థం మన శరీరేచ్ఛ నిమిత్తము అడగమని కాదు. మన స్వార్థపూరితమైన ఆశలు లేదా భోగముల నిమిత్తము అడిగిన ఎడల మనము వాటిని పొందలేము. మన విన్నపములు దేవుని చిత్తము మరియు ఉద్దేశములకు అనుగుణంగా ఉండాలి అని వ్యక్తిగత ఆశలపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఉండాలని ఈ వచనం తెలియజేస్తుంది. ఈ వచనం మన వ్యక్తిగత ఆలోచనలు మరియు ప్రాధాన్యత విషయాలలో మన హృదయములను పరిశీలించుకొనుటకు మరియు దేవుని ఉద్దేశముల గురించి లోతైన అవగాహన కలిగి ఉండుటకు ప్రోత్సహిస్తుంది. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని వ్రాయబడి ఉన్నది 1 యోహాను 3:21. మన శరీరాశలను కాకుండా మన అవసరాలను తీర్చమని మనము ప్రార్థన చేయుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.